భయంకరమైన క్యాస్ట్, బీభత్సమైన మ్యూజిక్ డైరెక్టర్, అన్నిటికంటే మించి మన లోకేష్ కనకరాజన్. ఈ కాంబినేషన్లో మూవీ అప్పుడెప్పుడో విక్రమ్కి చూసాం. మళ్ళీ అలాంటి కాంబో అనగానే నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేశాను ఎలా ఉంటుందో అని. తీరా వెళ్ళి చూస్తే చాలా డిసప్పాయింట్ అయ్యాను భయ్య. సినిమా బాగాలేదా అంటే కాదు, పర్లేదు, ఒకసారి రజనీ సార్ కోసం అయితే వెళ్ళొచ్చు అంతే. అది తప్ప ఏది మనకి కొత్తగా అనిపించదు. డీటెయిల్స్లోకి వెళ్తే సీమన్ ఒక కింగ్ పింగ్, తన అండర్లో ఒక పోర్ట్ ఉంటుంది. దేవ ఎందుకు ఆ పోర్ట్లోకి వస్తాడు, ఆ సీమన్ ఆ పోర్ట్లో ఏం చేస్తాడు అన్నది కథ. లోకి పాత సినిమాల్లాగే ఇది కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్. సినిమా బిగిన్ అవ్వడం బాగానే బిన్ అవుతుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే వెళ్ళగా మెల్లగా మనకి ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. సిమిలర్ స్క్రీన్ ప్లే, అవే కెమెరా యాంగిల్స్, అవే ఎలివేషన్స్, మనకి ఈ మోనోటోన్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. వీక్ స్క్రిప్ట్ అవ్వడం మూలాన ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. ఇంకా విక్రమ్లో క్లైమాక్స్లో వచ్చే కేమియో బాగా వర్కౌట్ అయ్యిందనో లేక మూవీని ఎక్స్టెండెడ్ పార్ట్స్గా తీయాలనే కంగారో ఏమో చాలా కేమియోస్ని ప్లాన్ చేశాడు మన లోకి. అయితే జైలర్ మూవీ ఇంపాక్ట్ ఏమో తెలియదు, కానీ ఈ మూవీలో అయితే ఏ కేమియోస్ అంత ఎక్సైటింగ్గా అనిపించలేదు. ఆ కేమియోస్లో ఎవరు ఉంటారో మనకి ఆల్రెడీ ట్రైలర్స్లో చూపించేస్తే ఇంకా ఆబ్వియస్గా స్టోరీలో వాళ్ళు ఎప్పుడు వస్తారో ప్రిడిక్ట్ చేసేయచ్చు. ఎందుకో కానీ నా ఒపీనియన్ ప్రకారం లోకేష్ తీసిన మూవీస్లో అన్నిటికంటే వీక్ స్క్రిప్టెడ్ స్టోరీ ఇది. ఇంటర్వెల్ పోర్షన్, ప్రీ క్లైమాక్స్ ఒక్కటే ఈ మూవీలో బెస్ట్ పార్ట్స్ అంతే, అంతకుమించి ఏమీ ఉండదు. తమిళ ఇండస్ట్రీని 1000 కోట్ల క్లబ్లోకి తీసుకెళ్లే సత్తా లోకేష్కి ఉంది. కాకపోతే ఆ మూవీ కూలీ అయితే కాదు.